ప్రస్తుతం మనతో పాటు చిట్ట నరసిరెడ్డి గారు ఉన్నారు. సార్, ఎలా అనిపిస్తుంది? తింపిన ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ రావటం, ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ చంద్రబాబు నాయుడు గారు అడుగుపెట్టారు. ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు అంటే 20 సంవత్సరాలు ఈ ప్రాంతంలో అధికారంలో లేకున్నా తెలుగుదేశం పార్టీతో ప్రజలకు సంబంధం ఉండొద్దు అని చాలా రాజకీయ పార్టీలు ఈ పార్టీని దెబ్బతీయాలని ఎన్ని కుతంత్రాలు చేసినా 20 సంవత్సరాల నుంచి ప్రేమ, అభిమానం, ఆప్యాయత పార్టీ మీద, చంద్రబాబు నాయుడు మీద ఇప్పటికీ ఉంది అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందరూ ఎన్ని ఆటంకాలు, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, గతంలో అరెస్టు సందర్భంలో కూడా ప్రజలు అదే రకంగా స్పందించిండ్రు. నిన్న ముఖ్యమంత్రి హోదాలో స్పందించిండ్రు. అందుకనే జనం కోసం, జాతి కోసం చేసే అటువంటి పనులల్లో గతంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల హృదయాలలో, తెలుగు ప్రజల హృదయాల్లో, తెలుగు రాష్ట్రాల హృదయాల్లో, ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఉన్నా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని సమర్థిస్తారు. నాయకత్వం అడుగుజాడల్లో నడవాలనేటువంటిది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఎవరు పిలవకున్నా కానీ చంద్రబాబు నాయుడు వస్తుండు అంటే ఇంత పెద్ద ఎత్తున కూడా తరలి రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. అందుకనే మా నాయకుడు కల్లారా చూసేటువంటి అవకాశం, అదృష్టం రావడం ప్రతి ఇక్కడికి వచ్చిన కార్యకర్త కూడా చాలా ఆనందంగా భావిస్తున్నారు. తెలంగాణలో పార్టీ పునర్వైభవం తీసుకురావడానికి మొత్తం నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ కూడా పోటీ చేస్తుందంటారు. ఎలాంటి ప్రణాళికలు ఇక్కడ? అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీడియా ముందర సమక్షంలో చెప్పాడు, దీన్ని మొత్తం రీస్ట్రక్చర్ చేస్తాను, యువతను తీసుకొస్తాను, యువతకు ఒక 30 సంవత్సరాల నాయకత్వాన్ని తయారు చేస్తానని చెప్పారు. ఈ పార్టీ మొదటి నుంచి పార్టీ పెట్టినప్పుడు కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు భూస్వాములో, ఆస్వాములో, జమీందారులో, జాగీర్దారుల మీదనో రాజకీయ ఉన్నటువంటి వాళ్ళ మీద ఆధారపడలేరు. బలహీన వర్గాలకు చెందిన వారికి ఈ కార్యకర్తలనే నాయకులుగా తయారు చేసినటువంటి చరిత్ర ఈ పార్టీది. అందుకని ఇవాళ రాజకీయ అన్ని పార్టీలలో చూసుకుంటే ప్రధాన భూమిక పోషిస్తున్నది ఈ యూనివర్సిటీలో, ఈ విద్యాలయంలో శిక్షణ పొంది రాజకీయ నాయకులుగా ఎదిగిన వారే ఉన్నారు. అందుకనే తెలుగుదేశం పార్టీ నాయకులను తయారు చేసే ఒక యూనివర్సిటీ, ఒక కర్మాగారం. అందుకనే చంద్రబాబు నాయుడు చెప్పినట్టే ఖచ్చితంగా చేస్తాడు. అన్ని సామాజిక వర్గాలను కూడా కాపాడుకునేటువంటి బాధ్యత, నాయకత్వాన్ని ఇచ్చే బాధ్యత బాబు గారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కావచ్చు, తెలుగుదేశం పార్టీని ఒక దేవాలయంగా దేవుళ్ళ భావిస్తూ ఉంటారు. అలాంటి పార్టీ కార్యాలయాన్ని, పార్టీని భూస్థాపితం చేస్తా ఉన్న కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు ఈరోజు చూస్తుంటే ఎలా? చాలా మంది మాట్లాడారు. కేసీఆర్ మాట్లాడండి. కేసీఆర్ ఎవరు? కేఏ పాల్ మిగిలినట్టు ఒకటే మిగిలిండు. ఆఖరికి ఎంతమంది ఉంటే ఆఖరికి పొద్దుగితే మనం పెట్టుకుంటే కేఏ పాల్తో ఉండవలసి ఉందే. కానీ ఇవాళ కేసీఆర్ మాటల్ని కానీ ఆయన చేష్టల్ని కానీ ఇవాళ లేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఇక్కడికి ఒక్క రాజకీయ పార్టీ ఎమ్మెల్యేలు లేకుండా చేసినా కానీ కార్యకర్తల బలగం ప్రజల హృదయాలలో ఉన్నది. ఇవాళ ఎమ్మెల్యేలు రోజొక్కరు జారిపోతుంటే ఏ దేవాలయాన్ని అయితే తన రాజకీయ పునాదులు నిర్మించినటువంటి ఈ పార్టీని దెబ్బతీసినటువంటి వ్యక్తులు ఎవడైనా కాలంలో మూల్యం చెల్లిస్తాడు భవిష్యత్తులో అనుకున్నాం. కానీ అది కళ్ళ ముందు 10 ఏళ్లలోనే జరగడం అనేది చాలా ఆనందంగా ఉంది. అందుకనే రాజకీయాలల్లో విలువలతో కూడిన రాజకీయాలు చేయండి అని చెప్తే ఈ తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల గొంతుగా ఈ పార్టీ గడ్డ మీద ఉండొద్దని శతవిధాల ప్రయత్నం చేసి అక్రమ కేసులు పెట్టి నిర్బంధించి కనీసం చంద్రబాబు నాయుడు గారిని మేము కలవడానికో స్వాగతం చెప్పడానికి కూడా పర్మిషన్ ఇవ్వనటువంటి వ్యవస్థ ఉండే. ఇవాళ చూడు, మా నాయకుడు వస్తుండంటే బెలూన్లు కట్టుకున్న, బ్యానర్లు వేసుకున్న స్వాగతం చెప్పడానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సహకరిస్తుంది. ఎవరినైనా ఒకరినొకరు గౌరవించుకుంటేనే రాజకీయాలలో విలువలు ఉంటాయి. ఈ పార్టీ లేకుండా చేయాలనే వాడు ఇలా లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మేము కేఏ పాల్ గురించి అని ఇంత ఆలోచించవచ్చు, అంతర్జాతీయ ఉంది అని ఇలా కేసీఆర్ గురించి ఆలోచించినాడు. అలా కుటుంబ సభ్యులు కూడా లేరు. ఫైనల్గా విభజన హామీలకు సంబంధించిన చర్చలు అయితే నడిచాయి. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సానుకూలంగా స్పందన అయితే జరిగిందన్నారు. సో ఎలా ఉండబోతుంది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు? గతంలో నేను నిన్న చెప్పాను, మొన్న చెప్పాను, 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలి. 2 రాష్ట్రాల ప్రయోజనాలు ఇద్దరు ముఖ్యమంత్రులకు, ఇక్కడ రాష్ట్రాల ప్రజలు కూడా తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి భావిస్తాడు, తెలంగాణ ప్రజలు భావిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడుకోవాలని అక్కడ ముఖ్యమంత్రి, అక్కడ ప్రజలు కూడా భావిస్తారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపి 2 రాష్ట్రాల యొక్క ప్రజలు ఏ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు దెబ్బతినకుండా చర్చల ద్వారా ఎంతటి జటిలమైన సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. ఇచ్చుకొని పుచ్చుకునేటువంటి ధోరణిలో ఉండాలి. అన్ని సమస్యలను కూడా పరిష్కారం ద్వారా పరిష్కరించుకుంటే మనం శాశ్వతంగా మిత్రులుగా కలిసిపోతామని ఉంటే గతంలో పరిపాలన చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నిరంతరం ఇది అగ్నిజ్వాలలాగా ఉండాలి. ఈ సమస్యలు పరిష్కారం కావద్దు, పదే పోరాటాలు ఉండాలి, తిట్లు ఉండాలి, దీవాన్లు ఉండాలి, రాకుండా చేయాలి. ఇటువంటి భావోద్వేగాలు ఉన్నప్పుడే నాకు రాజకీయ ప్రయోజనం అని అతను అడుగులేయలే. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారి ఒక సుహృద్భావ వాతావరణంలో
అధికారంలో ప్రజలు ఎట్లా కలిసిపోయినరో ఇలా వాళ్ళు కూడా అందరి ప్రయోజనాలు కూడా కాపాడాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఖచ్చితంగా కూడా ఒకటే రోజు కాదు, చర్చిస్తే విజ్ఞానం పెరుగుతుంది, వాదిస్తే అజ్ఞానం పెరుగుతుంది. చర్చల ద్వారా అన్ని సమస్యల పరిష్కారం కూడా అవుతాం. సార్, పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మీరు ఒకే స్టాండ్ మీద ఉన్నారు. పార్టీ కోసం అపర్నేషన్లు పనిచేశారు. ఇక చంద్రబాబు నాయుడు గారు మీ మీద మరింత బాధ్యత తెలంగాణలో పెట్టబోతున్నారు. మీ పాత్ర కూడా అత్యంత కీలకంగా మారిపోబోతుంది అంటున్నారు. మీ పాత్ర ఎలా ఉండబోతుంది? పార్టీ నిర్మాణంలో మళ్ళీ ఇక్కడ అధికారం తీసుకుంటున్నట్టు మీ పాత్ర ఎలా ఉంది? అంటే 30 సంవత్సరాలు, దాదాపు 27-28 సంవత్సరాల నుంచి ఈ పార్టీతో మమేకమైనటువంటి తెలుగుదేశం పార్టీలో ఒక మండల స్థాయి నాయకుడు కూడా వివిధ పార్టీలలో ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యే కంటే ఎక్కువ అనుభవం ఉన్నటువంటి వారు. సుదీర్ఘ రాజకీయ జీవితం ఉంది, అనుభవం ఉంది. అన్నింటికంటే ముందు తెలంగాణలో ఉన్న క్యాడర్ల కార్యకర్తల వాళ్ళ త్యాగం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకనే వాళ్ళందరినీ క్యాడర్ని మోటివేట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా క్యాడర్కు ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధ్యత అప్పగించి ఏ బాధ్యత ఎవరు చేయాలనేది ఒక స్పష్టమైనటువంటి ఎజెండాతోటి, ఒక స్పష్టమైనటువంటి ప్లానింగ్ తోటి అందరి అభిప్రాయాలను తీసుకొని ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణతోటి పార్టీని ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఆలోచన బాబు గారికి ఉంది. ఆ బాబు గారు ఆదేశిస్తే ప్రతి కార్యకర్త కూడా అతని ఆదేశాలను పాటిస్తూ జనంతో మమేకమవుతారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేయమంటే 27 సంవత్సరాలుగా ఒక విద్యార్థి నాయకునిగా ఉన్నా, అధికార ప్రతినిధిగా ఉన్నా, జనరల్ సెక్రటరీగా ఉన్నా పార్టీ ఏ బాధ్యత నేనొక్కనే కాదు, ఈ పార్టీని నమ్ముకొని ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏ బాధ్యత ఉపజెప్పినా ఆ బాధ్యత నెరవేర్చాలి, బాబు గారు చెప్పిన ఆదేశాలను పాటించాలి, జనంతో ఉండాలనే మా అందరికీ పార్టీ ముఖ్యం, తెలంగాణ ప్రజలు ముఖ్యం, చంద్రబాబు నాయుడు నాయకత్వం ముఖ్యం, తెలుగుదేశం పార్టీ గడ్డ మీద పురవైభవం రావాలనేది మా అందరి మనసులో ఉన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ కార్యకర్తల మీద, ఆఫీసుల మీద దాడులు చేస్తున్నారు. కొత్త సంస్కృతికి తెలుగుదేశం తెరలేపిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక ప్రెస్ మీట్లో చూడటం అది ఒక్కటి చెప్పడానికి తప్ప జగన్మోహన్ రెడ్డి దాడులు చేయడం, దౌర్జన్యాలు చేయడం, బాబాయిలను హత్య చేయడం, సోదరి ఎవరైతే ఆస్తి అడితే గొంతు బట్టి విసుకడం, ఇవన్నీ వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పారు. మా విజయవాడ కార్పొరేటర్ చంద్రయ్య అనే కార్యకర్త జై జగన్ అనకపోతే జై చంద్రబాబు అంటే ఈ ఆటను కోసినట్టు గోడు మీద గొంతులు కోసిరు. అనేక మంది కార్యకర్తలు అబ్దుల్ సలాం నుంచి మొదలుకొని మహిళల మీద, మైనార్టీల మీద, ఉద్యోగుల మీద, నిరుద్యోగుల మీద, పత్రికల మీద, ప్రతిపక్షాల మీద దాడులు, దౌర్జన్యాలు చేసిన నీచ నికృష్ట దరిద్ర ఫ్యాక్షన్ చరిత్ర జగన్మోహన్ రెడ్డిదే. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఒక దిక్కైంది, జనం ఒక దిక్కైండు. 5 సంవత్సరాల అధికారంలోకి ఇస్తే అవినీతి, అన్యాయాలు, అక్రమాలు, అసమర్థ పాలన, బంధుప్రీతితో బరితెగించి పాలన సాగించిండు. 500 కోట్లతోటి ప్యాలెస్ కట్టుకున్నాడు. ఇవాళ దాదాపు 10-15 ప్యాలెస్లు ఉన్నాడు. కుటుంబ సభ్యులు ఇద్దరు కూతుళ్ళు బయటనే ఉన్నారు. సంవత్సరం జీవితంలో ఇంకా ఒక 20 సంవత్సరాలకు కూడా ఒక ప్యాలెస్కు పోయి ఒకరోజు పడుకోలేనటువంటి ప్యాలెస్ల నిర్మాణం ఎందుకు? అందుకనే జనంలో లేని వ్యక్తి, ఇవాళ దండుకునే వ్యక్తి, అవినీతిలో కూరుకుపోయిన వ్యక్తి, ప్రజాధనాన్ని లూటి చేసిన వ్యక్తి, దాడులు చేసే వ్యక్తి, దౌర్జన్యాలు చేసే వ్యక్తి, ఇటువంటి వ్యక్తులకు నీచమైన చరిత్ర ఉన్నది. వాళ్ళని ఇలా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద బురద చల్లాలని ఇలా ఎవరిని పరామర్శించిండు? ఒక ఈవీఎం బూతులు పలగొట్టిన వ్యక్తిని ఎన్నికల కమిషన్ కేసులు పెడితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కోర్టులు జైల్లో పెట్టాయి. దానికి చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం ఉంటుంది? పెట్టింది ఎలక్షన్ కమిషన్ కేసు, అరెస్టు చేసింది పోలీసులు, చట్టం తన పని తాను చేస్తుందని జగన్మోహన్ రెడ్డి చెప్పిండు. ఇవాళ కక్ష సాధింపులు అంటే చంద్రబాబు నాయుడు అప్పటికి ముఖ్యమంత్రి కాలే కేసు నమోదైనప్పుడు, ఇవాళ ఎన్నికల పర్యవేక్షణలో జరిగినటువంటి దాని అటువంటి నీచులని, ప్రజాస్వామ్య హంతకులని, వ్యతిరేకులని పరామర్శించడమే ఆయన సిగ్గుచేటు. అందుకనే జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఏదో ఉంటుంది అనుకుంటే స్పష్టంగా అర్థమైంది. ఇతను సైకో అని అర్థమైంది, దోపిడీదారు అని అర్థమైంది, లూటీ చేస్తాడని అర్థమైంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ల్యాండు, శాండు, వైను దోచుకోవడం కాకుండా కలెక్టరేట్లు కుదవబెట్టిండు, సెక్రటరేట్లు కుదవబెట్టిండు, పార్కులు కుదవబెట్టిండు, విశాఖపట్నంలో పోర్టులు అన్ని కుదబెట్టిండు. తనఖా పెట్టడానికి ఏవీ లేవు. అందుకనే ఇవాళ ల్యాండ్లు కూడా ప్రజల ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చి ప్రజల ఆస్తులు కూడా తనఖా పెడదామంటే ప్రజలు రివర్స్ అయ్యారు. లెక్కలని తేలుస్తాము. 1994 ముఖ్యమంత్రిగా ఎలా పనిచేస్తానో ఆ విధంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో చెప్తున్నారు. రోజు చంద్రబాబు నాయుడు గారి నుంచి 73 సంవత్సరాల వృద్ధుడు అని చెప్పేది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం జనం మధ్య, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా జనం మధ్యన ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అమ్మ మెరుపు తీగ వచ్చిపో అన్నట్టే ఉన్నది. ఆయన ప్యాలెస్లకు వెళ్ళి బయటకు వచ్చే పరిస్థితి లేదు. బయటకు వస్తే పరదాలు కట్టాలి, టెంట్లు కట్టాలి, 144 సెక్షన్లు పెట్టాలి. ఏ టౌన్లకు పోయినా కానీ పైన ఫస్ట్ చెట్లు నరికేయాలి. అతను జనాన్ని
కల్పించే పరిస్థితి లేదు. అందుకనే ఈయన ఫామ్ హౌస్లో ఉండేది, ఆయన ఒక ప్యాలెస్లో ఉండేది. కనిపిస్తే బ్రేకింగ్ న్యూస్, మాట్లాడితే షాకింగ్ న్యూస్. అటువంటి ఆయన గురించి మాట్లాడే పరిస్థితి లేదు.